వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలు. డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్ 2 గద్దలను సమకూర్చుకున్న పోలీసులు. గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ ఇస్తున్న నెదర్లాండ్స్. నెదర్లాండ్ తర్వాత మళ్ళీ తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్స్. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన 2 గద్దలను తమ టీంలో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చునని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అలాకార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మెయినాబాద్ లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన గద్ద డ్రోన్ ను కాలితో పట్టుకొని నేల మీదికి తీసుకొచ్చింది. కాగా ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలో ఈగల్ స్క్వాడ్స్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందం ఈ గద్దలకు 3 ఏళ్లుగా శిక్షణ ఇస్తోందని తెలుపుకొచ్చారు. ఈ గద్దలను ఎక్కడ ఉపయోగిస్తారంటే వివిఐపి సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్లను వాడాలని నిర్ణయించినట్లు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈగల్ స్క్వాడ్ ను పర్యవేక్షిస్తుందని వివరించారు. 2020 జూలైలో ఈగల్ స్క్వాడ్స్ తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.